ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ అయ్యారు. నాగార్జున యాదవ్ ని పోలీసులు ఇంటి నుండి తీసుకెళ్లారు. తెలంగాణ పోలీసులు అంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపినట్టుగా తెలుస్తోంది. నాగార్జున యాదవ్ అరెస్టుపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నాగార్జున యాదవ్ ఎలా అరెస్ట్ అవుతారు? ఇది అక్కడ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఎస్పీ దృష్టికి ఎమ్మెల్సీ తలశీల రఘురాం నాగార్జున యాదవ్ భార్య ఈ అంశాన్ని తీసుకొని వెళ్లారు. నాగార్జున యాదవ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సివిల్ డ్రెస్సెస్లో ఉన్నారు వారు, కానీ మేము తెలంగాణ నుంచి వచ్చాం, తెలంగాణ పోలీసులు అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సివిల్ డ్రెస్లో తెలంగాణ పోలీసులు అంటూ వచ్చి చెప్పి నాగార్జున యాదవ్ని తీసుకెళ్తున్నటువంటి ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ విజువల్ని కూడా మనం చూస్తున్నాం. సెలార్లో ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్, ఆ గేట్ వద్ద వెహికల్ ఆగుంది. అందులో నాగార్జున యాదవ్ని సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు మనం చెప్పినటువంటి వారు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. స్థానికంగా ఉండే నల్లపాడు పోలీస్ స్టేషన్లో మేము అక్కడ వారికి సమాచారం ఇస్తాం. యాజ్ యూజువల్గా ఉండేటువంటి ప్రోటోకాల్ మొత్తాన్ని కూడా తెలంగాణ పోలీసులు బ్రేక్ చేశారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా ఎలా తీసుకొని వెళతారు అనేది ప్రధానంగా ప్రశ్న. ఎమ్మెల్సీ తలశీల రఘురాం అలాగే నాగార్జున యాదవ్ భార్య ఈ అంశాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా దీనికి సంబంధించి ఆయన కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఆ విధంగా ఎలా తెలంగాణ పోలీసులు తీసుకొని వెళతారు? ముందస్తు సమాచారం కానీ లేకపోతే నోటీసులు కానీ ఇతరత్ర అన్నీ ఉన్న తర్వాత, సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే అరెస్టు చేయాలి. కానీ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, ఆ ఇంటి డోర్ ముందు అలాగే వారి ఇంటి గడప బయట దానికి సంబంధించి అక్కడ విజువల్ మనం చూస్తున్నాం. అక్కడి నుంచి నాగార్జున యాదవ్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ సెల్లార్లో ఉండేటువంటి ఆర్సీసీ కెమెరా ఫుటేజ్, అక్కడ గేటు వద్ద అతన్ని వెహికల్లో ఎక్కించుకొని కూడా పోలీసులు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎక్స్క్లూజివ్గా విజువల్స్ను మనం చూస్తున్నాం. నాగార్జున యాదవ్ని సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా ఏ విధంగా చూడాలి? మురళి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులు మఫ్టీలో ఉండడం, వారు తెలంగాణ పోలీసులు అవునా కాదా అనే అంశం పైన క్లారిటీ లేదు. గతంలో చాలా వరకు కోర్టులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు యూనిఫామ్ లో ఉండాలి, పోలీసులు ఐడి కార్డు ఉండాలి, ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నాము నోటీస్ ఇవ్వాలి, ఒకవేళ 41A నోటీస్ ఇచ్చి ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ గతంలో కోర్టులు పలుసార్లు వ్యాఖ్యానించినప్పటికీ పోలీసుల పనితీరు మారలేదని స్పష్టంగా చెబుతే, అయితే నాగార్జున యాదవ్ అరెస్ట్ అంశాన్ని మనం ఒకసారి చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గతంలో ఓటుకు నోటు కేసు అంశంలో స్విగ్గీ డెలివరీ బాయ్ అంటూ నాగార్జున యాదవ్ ఒక ప్రైవేట్ ఛానల్ తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ కావడంతో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నాగార్జున యాదవ్ కు 41A నోటీస్ ఇవ్వలేదు, ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నాగార్జున యాదవ్ ను తన ఫ్లాట్ నుంచి పోలీసులు తీసుకెళ్లే ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాము. మనము పోలీసులు అరెస్ట్ చేసి కారులో ఎక్కించుకునే విజువల్ కూడా మనకి యూటీవీ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎలాంటి గతంలో చేసిన వ్యాఖ్యలు, ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో వైరల్ కావడంతో ఆయన అరెస్ట్ చేశారన్న సమాచారం అనిపిస్తుంది. స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ గా రేవంత్ రెడ్డిని పోల్చడం పట్ల అటు కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా గతంలో జరిగిన అంశం, ఓటుకు నోటు అంశం, గతంలో 2014లో జరిగిన ఈ అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నల్లపాడు పోలీసులకు ఎలాంటి సమాచారం లేదనే అంశాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇటు ఎమ్మెల్సీ తలశీల రఘురాం తో పాటు నేరుగా నాగార్జున యాదవ్ భార్య నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ ఈ అంశం పైన స్పందించారని మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే ఎలాంటి నోటీస్ ఇవ్వకోకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామంటూ కుటుంబ సభ్యుల సమాచారం ఇవ్వకుండా తాము తెలంగాణ పోలీసులు అంటూ నాగార్జున యాదవ్ భార్య చెప్పి ఆయన అరెస్ట్ చేశారని మనకు ప్రస్తుతం సమాచారం అందుతుంది. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి ప్రోటోకాల్ కావచ్చు, ఇతరత్ర ఏది కూడా ఇటీవల తెలంగాణ పోలీసులు పాటించడం లేదు, బ్రేక్ చేస్తున్నారు అనేటువంటి మాట
ఆంధ్ర పోలీసుల మీద తెలంగాణ పోలీసులు, తెలంగాణ పోలీసుల మీద ఆంధ్ర పోలీసులు, అది కూడా ఒక అధికార పార్టీ ప్రతినిధిని అరెస్టు చేయడానికి సంబంధించి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, దీనికి సంబంధించి ఎలాంటి విచారణ లేదు, ఎలాంటి అధికారిక పత్రాలు కూడా లేకుండా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు? ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? తెలంగాణ పోలీసుల విషయంలో చర్యలు తప్పవు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. దానికి సంబంధించి ఏంటి కిరణ్? మురళి, ఇటీవల రెండు రాష్ట్రాల పోలీసుల పనితీరు పట్ల కోర్టులు ఎన్నిసార్లు మొటికాయలేసినప్పటికీ పోలీస్ వ్యవస్థ తీరులో మార్పు రాలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల వెంకటరెడ్డి, జర్నలిస్ట్ వెంకటరెడ్డి అరెస్టు విషయంలో ఒక సీఐ ప్రవర్తించిన తీరు అటు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసే పరిస్థితి వరకు వచ్చింది. మరోపక్క ఇటు నాగార్జున యాదవ్ అరెస్టు వ్యవహారం కావచ్చు, రావణ్ అరెస్టు వ్యవహారం కావచ్చు, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకోకుండా అటు తెలంగాణ పోలీసులు, ఇటు ఆంధ్ర పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఇటు జర్నలిస్ట్ వెంకటరెడ్డి అరెస్టు విషయంలో వెంకటరెడ్డి భార్య పట్ల కూడా ఒక సీఐ అనిశ్చితంగా ప్రవర్తించిన అంశంపైన ఆయన విఆర్ కు పంపించిన నేపథ్యం చూసాం. గతంలో కాదు, ప్రస్తుతం కూడా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై, రాష్ట్రంలో జరుగుతున్న కేసులపైన కూడా అటు రెండు రాష్ట్రాల హైకోర్టులో మొటికాయలు వేసినప్పటికీ పోలీసుల పనితీరులో మార్పు రాలేదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామంటూ సమాచారం ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది. మరోపక్క అరెస్టు తీవ్రం కాని కేసుల్లో 41 నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాల్సిన పరిస్థితుల్లో నేరుగా అరెస్ట్ చేయడము, మఫ్టీలో రావడం, పోలీసులు కాదా అనే అంశం పైన కూడా క్లారిటీ లేదు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇస్తామని చెప్పినప్పటికీ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేస్తున్నామంటూ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. కేవలం డైరెక్ట్ గా నాగార్జున యాదవ్ ఉన్న ఫ్లాట్ వచ్చి అరెస్ట్ చేసిన విజువల్స్ మనం స్పష్టంగా చూస్తున్నాం. కారులో ఎక్కించుకుని పోయే విజువల్ కూడా మనకు యూటీవీలో ఎక్స్క్లూజివ్ కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసుల పనితీరు పైన కోర్టులు మొటికాయలు వేసినప్పటికీ కూడా అరెస్టుల వ్యవహారంలో పోలీసులు కేవలం రాజకీయ ప్రమేయంతో నడుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు రాష్ట్రాల పోలీసుల పనితీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం కూడా సీరియస్ గా వ్యవహరించాల్సిన నేపథ్యంలో అలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసు శాఖ కూడా చోద్యం చూస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్, దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. నాగార్జున యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్ళడం, నాగార్జున యాదవ్ ఇంటి బయట కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ గడప బయట కూడా ఆయన్ని పోలీసులు తీసుకొని వెళ్ళడం, అలాగే ఇంటి సెల్లార్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయినటువంటి విజువల్స్, సివిల్ డ్రెస్సెస్ లో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసి వెహికల్లో ఎక్కించుకొని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ ఒక్క అంశంలో కూడా నాగార్జున యాదవ్ అరెస్టులో ప్రోటోకాల్ పాటించలేదు. పక్క రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రానికి వెళ్ళినప్పుడు పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వడం, స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చిన అనంతరం సదరు వ్యక్తిని తీసుకువెడుతున్నప్పుడు, అది కూడా స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో ఉండే ఒక పోలీస్ అధికారి సమక్షంలో ఈ పర్సన్ ని అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాచారం ఇవ్వలేదు, ముందస్తు అనుమతి పత్రాలు కూడా తీసుకోలేదు. ఏమీ తీసుకోకుండా నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేయడం ఒకంత సంచలనంగా మారింది. రీజన్ కూడా చెప్పకుండా తీసుకువెళ్ళిపోయారు అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి.